ఈరోజు శాంతియుతంగా రెండో రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యాలయం, మా మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం ముందు చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. మీరు యువగళం పేరుతో యువతకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పని, ఏదైతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని చెప్పని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పడతారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పని, డిఎస్సిలో జరిగిన అక్రమాలని మీరు వెలికి తీయాలని చెప్పని, ఇవన్నీ చేయని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పలేక ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలియదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరు అమలు చేయండి. మీరు అమలు చేయకుండా 25 నెలలు అయ్యేటప్పుడు కూడా కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తుంటే యువత తరపున పోరాటం చేయడం తప్ప, యువత తరపున నిలబడడం తప్ప. మేము అందరికీ యువత తరపున ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ యువతకి న్యాయం జరగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అంటే సిగ్గులేదా వీళ్ళు ప్రభుత్వం పరిపాలన చేస్తూ గంజాయిని అరికట్టలేని దద్దమ్మలు వీళ్ళందరూ కూడా సిగ్గులేదు? మీరు ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి మీరే చెప్తున్నారు. సిగ్గుండాలి కదా. దానికి నైతిక బాధ్యత వహిస్తే మీరు రాజీనామా చేయండి. గంజాయిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పని రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా మాట్లాడతారు. పరిపాలన చేస్తుందో మీరా మేమా? గంజాయిని మీరు అరకట్లేరా? ఇవన్నీ కూడా తాగుబోతు మాటలు, గంజాయి మాటలు వాళ్ళే తప్ప మాయి కావు. మాది యువగళమేమి. ఇప్పుడు ఇంతకుముందు యువగళం చెప్పి మోసం చేశావు, కానీ ఇప్పుడు యువగళం బయటకు వచ్చింది. యువగళాన్ని సమాధానం చెప్పండి. ఈరోజు తప్పనిసరిగా చేస్తాం. మా నాయకుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు అయ్యేంత వరకు కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము చేస్తాం. దాంట్లో సమస్య లేదు. సరే, ఇప్పుడు మేము అడిగేది ఏంటి? ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేనివాడే వ్యక్తిగత దాడులు తీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా సమాధానం చెప్పలేని దద్దమ్మలని నాకు అర్థమైంది. వాళ్ళందరూ కూడా పనికి మనోళ్ళు చేసిన కానీ మేము పట్టించుకోను. నేను అడిగిన సమాధానం చెప్పేదానికి అవకాశం ఉంటే చెప్పండి బోండోమని. అది చెప్పని పక్షంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికార పార్టీకి సంబంధించున్నావు, సంబంధం చెప్పకుండా వచ్చేస్తే కట్టేస్తాను, నేను రానియను. నీదేమన్నా నీ బాబు వేయించిన రోడ్డే ఏంటి? ఇదేమన్నా నువ్వు ఒక ఎమ్మెల్యేకి మాత్రమే, అంతే తప్ప నేను రోడ్ల మీద తిరగనేవను. నువ్వేమన్నా వాచ్మెన్వా లేకపోతే ఏమన్నా సెక్యూరిటీ గార్డ్వా? నువ్వేమన్నా దీనికి ఎవరు కూడా భయపడే పరిస్థితులే, దేనికైనా సిద్ధంగా ఉన్నావు. ఇవన్నీ చూసావప్పా. నేను 2009 రాజకీయాల్లో ఉన్నాను. ఇవన్నీ చూసాం. అంటే ఇవన్నీ కూడా చేతగాని వాళ్ళు చెప్పే మాటలు, చేతగాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఇంటికి వచ్చి కొడతావా? ఇంటికి వచ్చి కొడతావా? హామీలు అమలు చేయలేవా? దానికి సమాధానం చెప్పు. ఇంటికి వస్తావా, ఇంటికి వచ్చి కొడతావా, తన్నులు తింటావా, త్రాసు వద్దు అన్నీ కూడా.